శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, మార్గశిర మాసం, ఏకాదశి తిథి 8:30 గంట వరకు ఉంటుంది. తరువాత ద్వాదశి అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ఏకాదశి మార్గశిర మాసము యందు తులారాశి వారికి జన్మ రాశి నుండి లగ్నం రాశిలోకి శుక్ర భగవానుడు 7వ స్థానములో గురుచంద్రుల గజకేసరి యోగం. అలాగే ఈరోజు భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం. కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనా మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట ఇబ్బందికరంగా కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో మీకు విజయ శిఖరం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు ఈ మాటల విషయాల్లో ఎక్కువగా ఇబ్బందికరం అంటే, శుక్ర నక్షత్రం వచ్చినప్పుడు చంద్రుడు 7వ రాశిలోకి ఉండి ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బందులు మనకు కూడా తగలడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు అత్యంత శుభకరమైన రోజుగా తులారాశి వారికి చెప్పబడుతూ ఉంది. కొన్ని గ్రహాలు కుజుడు, శని, బుధుడు, కేతువు కొంచెం సహకారం తక్కువగా ఉండడం వల్ల ప్రయత్నాలు నెమ్మదిగా చేసుకోవాలి. ఎటువంటి కార్యక్రమాలు చెయ్యాలన్నా కొద్దిగా ఆలోచనలు చేసుకొని ముందడుగు వేసుకొని వెళ్ళినప్పుడు మీకు ఆ పనుల్లో సహకారం అందించడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఈరోజు ముందడుగు వేసుకొని వాళ్ళ అనేక విషయాల్లో కార్యసిద్ధులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీకు వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన మార్పులు, మంచి ఫలితాలు కలుగుతుంది. చూడండి, శుభగ్రహం గురువు చంద్రుల యొక్క శుక్రుడు పైన వీక్షణ పడినప్పుడు వ్యాపార రంగంలో మనకు మంచి లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కలత్రం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల చదువులో ముందంజన ఉంటుంది. అలాగే వాహనము, సంపద మరియు విలాసాలతో ఈరోజు సంతోషంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు, కొత్త అవకాశాలు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. కుటుంబంలో మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. అధిక లాభం కలుగుతుంది. అలాగే సమస్యలు ఆధిపత్యం వహించి లాభాల బాటలో నడుపుతారు. మీరు అన్ని వర్గాల నుంచి గౌరవాన్ని పొందుతారు. పెట్టుబడులు, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇది మంచి కాలము. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంస్కాతమైన ఖర్చులు తగ్గించుకుంటారు. క్రమశిక్షణ, ధైర్యంతో, ప్రణాళికతో అమలు చేసి విజయం సాధిస్తారు. భాగస్వాములను ఒకటి కంటే ఎక్కువ ద్వేషము, కోద్రము మరియు వ్యవస్థపై నియంత్రణలో తెచ్చుకోవడానికి అవకాశాలు. కోద్రము అంటారు అంటే కోపం ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరం జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి విషయాలకి దైవ ఆరాధన పూజలకు శనివారం దినం లక్ష్మీ నరసింహస్వామి దైవాలయానికి వెళ్ళి శుక్రుడిని శాంతించాలి అంటే శుక్ర భగవానుడు పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు. అలాగే శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ బుధ గ్రహాధిపతి సూర్యుడితో కలిసి అక్కడ బుధుడికి వక్రస్థ స్థితి మూల త్రికోణంలో ఉండడం వల్ల మనకు రావాల్సిన డబ్బుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీపిచ్చుకోండి. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కొద్దిగా కదలికలు కనబడతాయి. నష్టపరిహారం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయం చేసేవారికి ఖచ్చితంగా వాళ్ళ వ్యవసాయ పంటలకి ఈరోజు శుభకరంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న స్థాయిలో ఈరోజు పంటలు చేయించగలిగితే రాబోయే కాలంలో వాళ్ళకి మంచి ఫలితాలు, లాభాల బాటలో ఉంటుంది. ఈరోజు ఉద్యోగం చేస్తున్న వారికి ఎక్కువగా అత్యంత శుభకరం.
చాలా విషయాలు మంచి జరగబోతుంది. రాబోయే కాలంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు దొరకడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి వీళ్ళకి ఎన్నో రోజులు విద్య చేసేసి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్న స్త్రీలకి ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశాలు ఉంది. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ జరగడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం కోరికలు ఉన్న వారికి కూడా సంతానం ప్రాప్తి కలిగించే గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. తులారాశి వారు అత్యంత జాగ్రత్త వహించవలసినది 12వ రాశిలో ఉన్న కేతువు వక్రంగా, రాహుకేతువులు ఎప్పుడు వక్రంగా ఉంటారు. కేతు వ్యయంలో ఉన్నప్పుడు విపరీతమైన డబ్బులు ఖర్చు చేయడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసగించిపోవడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి కుటుంబ కష్టాలు, అలాగే కుటుంబంలో ఉన్న వారి దగ్గర కొద్దిగా వాదోపవాదాలు, మనసులో కొన్ని తెలియని బాధలన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దైవ ఆరాధన పూజలు చేయించుకున్న వారికి వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యపరంగా, అలాగే విద్యపరంగా, ఉద్యోగపరమైన విషయాలు, వ్యాపార విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మార్గశిర మాసము యందు సంపూర్ణం తులారాశి వారికే అత్యంత శుభశాతం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రుడు, గురువు మన రాశికి 7వ రాశిలో ఉండి గురువు అనుకూలంగా ఉన్నంత వరకు మనకు